పాకిస్తాన్ లో కూడా తీవ్రమైనటువంటి నష్టం వారికి ఈ రకమైనటువంటి చర్యలకు ఎందుకు పాల్పడ్డామా అనేటువంటి బుద్ధొచ్చే విధంగా భవిష్యత్తులో ఇలాంటి దుశ్చర్యలకు ఇప్పుడు కూడా భారత సైనిక దళాలు సివిలియన్స్ మీద మాత్రం దాడి చేయట్లేదు. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద కంట్రీ. ఖచ్చితంగా మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తోంది, త్రివిధ దళాలు కూడా ఎక్కడా కూడా పౌరులకు నష్టం కలిగించం, పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రజలపైన మేము యుద్ధం చేయట్లేదు, ప్రజలకు నష్టం కలిగించట్లేదు, కేవలం ఎవరైతే పాకిస్తాన్ సంబంధించినటువంటి భూభాగంలో ఉంటూ లేదా పిఓకేలో ఉంటూ భారత్ సంబంధించినటువంటి అమాయకులైనటువంటి వారిని దాడి చేసి చంపేస్తున్నారో ఆ ఉగ్రమోకలను మాత్రమే అంతమొందిస్తామన్నారు. ప్రస్తుతం భారత్ సంబంధించి దాదాపుగా సరిహద్దుల్లో ఉన్నటువంటి ఇటు గుజరాత్ కావచ్చు, పంజాబ్, అలానే జమ్మూ, వీటన్ని రాష్ట్రాలపైన కూడా అక్కడక్కడ డ్రోన్ దాడులు చేసేటువంటి ప్రయత్నం, మిసైల్స్ వదలడం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడింది. కాబట్టి కొన్ని చోట్ల బార్డర్లో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్లో ఉన్నటువంటి ముఖ్య నగరాలు, సైనిక స్థావరాలు కావచ్చు, పోర్టులు కావచ్చు టార్గెట్ చేస్తుందని చెప్పొచ్చు. అలాంటి చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. నేను ఒక్క స్టేట్మెంట్, వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చెప్పాలి మీకు. పాకిస్తాన్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద ఫైర్ చేసి చాలా పొరపాటు చేసిందని ఆడికి తెలిసే విధంగా, ఎందుకంటే మనం యాక్చువల్లీ ఇంతవరకు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏ పోర్ట్స్ కొట్టలేదు, కానీ ఆడి చేసింది ఒక బ్లండర్ అని తెలిసేలా. మీరు అన్నట్టు కింద ఆల్రెడీ కరాచీ స్టార్ట్ చేసాం, బదార్ ఎయిర్పోర్ట్ పోర్ట్ స్టార్ట్ చేసాం, కొట్టాం. కనుక ఖచ్చితంగా ప్రతి కొన్ని సెలెక్టెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టార్గెట్స్ ఆర్ స్ట్రాటజిక్ టార్గెట్స్ మీద ఆడి తిరిగి కోలుకుంటానికి కష్టమయ్యేటటువంటి డ్యామేజ్ చేసి కానీ ఇప్పుడు రెచ్చగొట్టి 2 నేషన్స్ అని మాట్లాడి కాశ్మీర్ కోసం పోరాడుతున్న సోదరుల వెనకాల ఉంటారని మాట్లాడిన వాడు పారిపోయాడు, ఆర్మీ చీఫ్. సరే, కుటుంబం ముందే పంపించేసి ఆర్మీ చీఫ్ పారిపోయాడు. లేదు, ఖచ్చితంగా ప్రతీకార చర్య ఉంటుంది, రక్తానికి రక్తం చూస్తా ఉన్న ప్రధానమంత్రి పారిపోయాడు ఇప్పుడు. అండ్ ద లాస్ట్ 3 days నుంచి చూసుకుంటే పాకిస్తాన్ చేసే ఫన్నీ కామెంట్స్, సిల్లీ కామెంట్స్, పలు అంతర్జాతీయ మీడియాలకు ఇస్తున్న ఇంటర్వ్యూలో సోషల్ మీడియాలో చూశానంటాడు రక్షణ శాఖ మంత్రి. సో దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ పాకిస్తాన్. ఎస్ రావు గారు, సో ప్రపంచానికి అర్థమవుతుంది కదా, ప్రపంచానికి అర్థమవుతుంది కదా ఇప్పుడైనా. అబ్సల్యూట్లీ. నేను చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా పాకిస్తాన్ రిగ్రెట్ చేస్తుంది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టార్గెట్స్, సాంబా, జమ్మూ ఇలాంటి దాని మీద దాడి చేస్తానికి ప్రయత్నించి 1-2 చోట్ల ఎక్కడైనా కొంచెం పార్షియల్ సక్సెస్ జరిగి ఉండొచ్చు, అది త్వరగా తెలుస్తుంది. కానీ 90% ప్లేసెస్ లో సక్సీడ్ అవ్వలేదు. కానీ ఈ చేసిన అటెంప్ట్ కి మాత్రం అతనికి బుద్ధి వచ్చేలా మనోళ్ళు ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొన్ని వెరీ ఇంపార్టెంట్ టార్గెట్ పవర్ స్టేషన్స్ అవ్వచ్చు, ఏమో డ్యామ్స్, ఐ కెనాట్ థింక్ ఆఫ్, ఎందుకంటే డ్యామ్స్ అంటే వెరీ లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. కనుక ఆడికి బుద్ధి చెప్పేలా కొన్ని టార్గెట్స్ ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తారు. నేను మొదట్లో ఇందాక చెప్పారు రావు గారు, అంటే ఓపెనింగ్ రిమార్క్స్ లో పాకిస్తాన్ చాలా పెద్ద పొరపాటు చేసేసింది అంటే మనం మాట్లాడుకున్నాం గతంలో. ఎగ్జిట్ స్ట్రాటజీ లేదు పాకిస్తాన్ కి, ముందు నొయ్యి వెనక గొయ్యి అని. ఒకవేళ వెనక గోతులో పడినా బాగుండేది, ఎప్పటికైనా లేస్తుంది. ఇప్పుడు ముందు వచ్చి నూతులో దూకింది, ఇక లేచే అవకాశం లేదు పాకిస్తాన్ కి, ఉందా? ఫస్ట్లీ నేను మొదటి నుంచి చెప్తుంది ఏంటి, మనతో లాంగ్ వార్ లో మాత్రం వాడు నిలబడలేడు, అతని దగ్గర అంత సత్తా లేదు, రైట్. నేను అనుకోవటువంటి ఇలాంటి చర్యలు మాత్రం చేస్తానికి ప్రయత్నించాడు, కానీ దుస్సాహసం చేశాడు. ఈ దుస్సాహసానికి తరిగినట్టుగా ఖచ్చితంగా బుద్ధి చెప్తాను. మనం చెప్పకుండా వెంటనే మనం సీజ్ ఫైర్ చేయం, చెప్పకుండా మనం ఎవరు ఆపేమన్నారు యుద్ధం అనేసి సరే ఆపుదామన్న, దానికి తగ్గట్టుగా అట్లీస్ట్ ఒక 2-3 ఇంపార్టెంట్ టార్గెట్స్ ని నాశనం చేసే వరకు అట్లీస్ట్ ఫైరింగ్ చేసి ఆ తర్వాతే మనం లల్ ఇన్ ద బ్యాటిల్ కొంచెం. ఇస్లామాబాద్ లో రావు గారు, ఇస్లామాబాద్ లో పాక్ ప్రధాని ఇంటి వద్ద భారీ పేలుడు. సో దట్ పాకిస్తాన్